హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జతిన్ ఎక్స్ప్లెయినర్ 360. సో ఈ ఛానల్ లోపల మనం మెయిన్గా ట్రెండింగ్ అప్డేట్స్ అండ్ టాపిక్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం అండ్ నోటిఫికేషన్స్ కూడా డిస్కస్ చేస్తాం. సో ఈరోజు వీడియో లోపల మనం అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుండి అయితే ఒక రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది అసిస్టెంట్కి సంబంధించి. సో ఈ రిక్రూట్మెంట్ ఏంది, ఈ రిక్రూట్మెంట్కి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంది అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది, స్టార్టింగ్ డేట్ ఏంది, ఎండింగ్ డేట్ ఏంది, సో ఫీ పేమెంట్ ఎప్పుడు, సో ఫీ పేమెంట్కి ఎంత పే చేయాల్సి ఉంటుంది, ఓబీసీకి ఎంత, బీసీకి ఎంత, ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత, ఏజ్ రిలాక్సేషన్ ఏంది అని చెప్పి అన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మీకు ప్రతిదీ డీటెయిల్గా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడు. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఎవిగో మనకైతే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇక్కడ రిప్రజెంట్ చేసారు. సో సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ నుండి ఎస్సిఎల్ నెంబర్. సో ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్, అంటే మనకి అప్లికేషన్ దేని గురించి అని చెప్పి వాళ్ళకు ఒక నెంబర్ ఉండాలి కాబట్టి నేనైతే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి సో ఈ నోటిఫికేషన్ అన్నది రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అన్నది మనకి 27/1/2025 రోజు అయితే వచ్చింది. అంటే ఈ రోజు అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్లో మనం ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు, సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ నుండి అయితే నోటిఫికేషన్ వచ్చింది ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ కోసం మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసారు. సో ఇది ఏంటంటే ఈ నోటిఫికేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సో అంటే ఆ నోటిఫికేషన్ లోపల పార్ట్ అన్నట్టు ఇది. ఓకేనా, ఈ నోటిఫికేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లోపల పార్ట్. సో వీళ్ళు ఏంటంటే మనకి ఒక కమిటెడ్ అండ్ మోటివేటెడ్ క్యాండిడేట్స్ని సో రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు. సో దేనికోసం అంటే మనకి ఇక్కడ ఇచ్చారు అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్ని రెగ్యులర్ బేసిస్లో తీసుకోవడానికి ఈ నోటిఫికేషన్ అయితే మెయిన్గా రిలీజ్ అయితే చేశారు. సో మెయిన్గా వీళ్ళు ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది సో ఎవరెవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎవరెవరు క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోరు అని చెప్పి ఈ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఆఫ్ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ లోపల ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆన్ 27th. ఈ రోజు అయితే రిలీజ్ చేశారు, 27 జనవరి రోజు అయితే రిలీజ్ చేశారు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని అంటే మనకి ఈ రోజు అయితే అప్లికేషన్కి సంబంధించిన ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఆన్లైన్ లోపల ఈ రోజు నుండి అప్లికేషన్ చేసుకోవచ్చు నువ్వు. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అండ్ టైం ఎప్పటి వరకు అంటే 26th ఫిబ్రవరి. అంటే ఒక అప్రాక్సిమేట్గా మనకు ఒక 1 మంత్ టైం అయితే ఇచ్చారు. 26th ఫిబ్రవరి నైట్ 11:59 వరకు అయితే మనకు అప్లై చేసుకోవడానికి టైం ఉంది. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఫీ పేమెంట్ చేసుకోవడానికి అంటే 28th ఫిబ్రవరి 2025, అంటే ఒక 2 రోజులు ఎక్కువ ఇచ్చారు మనకి. ఓకేనా, సో ఎప్పుడైతే ఫిబ్రవరి 26 రోజు డేట్ అయిపోతే తర్వాత 2 డేస్ వరకు కూడా మనం ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎగ్జామ్ అనేది మనకి మార్చ్లో ఉంటుంది. సో మార్చ్ 2025 లోపల మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇంకా స్పెసిఫిక్గా డేట్ అయితే ఏం చెప్పలేదు. ఇక్కడ మనం చూసుకుంటే సో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే విషయానికి వచ్చే ముందు మనం ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏందని చెప్పి చూద్దాం. ఓకేనా, సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయితే అయ్యి ఉండాల్సి ఉంటుంది. దాంతో పాటుగా సో మనకి కంప్యూటర్ మీద ఒక ప్రొఫిషియన్సీ నాలెడ్జ్ అయితే కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కానీ రీసెర్చ్ ఆర్ గవర్నమెంట్ ఆఫీస్ లోపల వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే విషయానికి వస్తే మనకి అసిస్టెంట్కి సో మనకి పే లెవెల్ వచ్చేసి అంటే ఎంత ఇస్తారు పర్ మంత్ అనే విషయానికి వస్తే 25,500 నుండి 81,100 వరకు అయితే పే స్కేల్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, సో మనకి వేకెన్సీస్ వచ్చేసి 25 వేకెన్సీస్ ఉన్నాయి ఇన్ డిఫరెంట్ కేటగిరీస్. సో మనకి అన్‌రిజర్వ్డ్ లోపల 11 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ లోపల 2 ఉన్నాయి, అండ్ దాని తర్వాత ఓబీసీ లోపల 6 ఉన్నాయి, దాని తర్వాత ఎస్సీ, ఎస్టీ లోపల 6 ఉన్నాయి, అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ లోపల లో విజన్ ఉన్న వాళ్ళని, బ్లైండ్‌నెస్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ 1 అయితే ఉంది. దాని తర్వాత ఈఎస్ఎం లోపల 1 అయితే ఉన్నాయి. ఓకేనా, సో ఈఎస్ఎం ఈస్ నథింగ్ బట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటాం. సో ఇక్కడ మనకి క్లారిటీ ఇచ్చిర్రు. అన్‌రిజర్వ్డ్ అంటే ఏంది, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి, ఎస్సీ అంటే షెడ్యూల్ కాస్ట్స్ అని చెప్పి, ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్ అని చెప్పి, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అని చెప్పి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పి ఇక్కడ క్లారిటీ ఇచ్చిర్రు. ఓకేనా, సో ఇది మన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లోపల 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై చేసుకోరి. మనకి అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయినాయి. సో ఈ నోటిఫికేషన్ ఇంకా స్పెషల్‌గా ఏమన్నా ఉందా అని అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే విషయానికి వద్దాం. నేషనాలిటీ ఓన్లీ ఇండియన్స్.
ఓకేనా. ఇండియన్ నేషనల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోర్రి అని చెప్పి ఇక్కడైతే ఇచ్చిర్రు. అండ్ దాని తర్వాత మనకి సో, ఏవైతే ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా! రిజర్వేషన్స్ అన్నీ గవర్నమెంట్ ప్రకారం సో, గవర్నమెంట్ ఇచ్చే లైక్ గైడ్‌లైన్స్ ప్రకారం చేంజ్ అయితది. టైమ్ టు టైమ్ అని చెప్పి ఇచ్చిర్రు. అండ్ దాని తర్వాత అప్లికేషన్ ఫీ. సో, అప్లికేషన్ ఫీ అనేది ఉంటది. మనకి రిటన్ టెస్ట్ అనేది ఉంటది. ఓకేనా. సో, అప్లికేషన్ ఫీ ఉంటది. రిటన్ టెస్ట్ ఉంటది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ రాయాల్సి ఉంటది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మార్చ్‌లో ఎగ్జామ్ ఉంటదని చెప్పి డిస్కస్ చేసినాం. ఇక్కడ మనం చూసుకుంటే 800 అయితే మనం అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటది. విత్ 18% జీఎస్టీ. ఓకేనా. సో, అంతెంత రూ. 944 అయితే మనం పే చేయాల్సి ఉంటది. ఫర్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్. ఎవరైతే అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఉంటారో వాళ్ళైతే 944 పెట్టి అప్లై చేసుకోవాలి. ఎక్స్‌క్లూడింగ్ ఆన్‌లైన్ చార్జెస్. ఆన్‌లైన్ చార్జెస్ ఒక 100 అనుకున్నా కూడా సో, రూ. 1044 అయితే అప్లై చేసుకోవడానికి. దాని తర్వాత మనం చూసుకుంటే అందరూ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో షెడ్యూల్డ్ క్యాస్టెస్ ఎస్టీ, ఎస్సీ సో, పీడబ్ల్యూడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం రూ. 400 అండ్ ఈ 400కి 18% జీఎస్టీ యాడ్ చేస్తే రూ. 442 అయితది. ఈ 442కి ఆన్‌లైన్ చార్జెస్ అయితే 572. సో, 472కి జీఎస్టీ యాడ్ చేస్తే మనకి 572 అయితే అయితది. సో, ఇది మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించి. అండ్ అప్లికేషన్ ఫీస్ తర్వాత మనం చూసుకుంటే సో, అప్లికేషన్ ఫీ అనేది మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనం చెప్పినాం అప్లికేషన్ 26కి అయిపోతే 28 ఫిబ్రవరి దాకా టైం ఉంటదని చెప్పి. సో, నెక్స్ట్ మంత్ 28 ఫిబ్రవరి దాకా అప్లికేషన్‌కి ఫీ కట్టడానికి టైం అయితే ఇస్తారు మనకి. సో, ఒకవేళ ఫెయిల్యూర్ అయినా, ఒకవేళ నీకు పేమెంట్ కాకపోయినా కూడా నీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితది. ఓకేనా. సో, పక్కాగా ఏం ఫెయిల్యూర్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి తొందరగా చేసుకోర్రి అని చెప్పిర్రు. అండ్ దాని తర్వాత ఒకసారి నువ్వు ఫీ పేమెంట్ చేస్తే ఇట్ ఈస్ నాన్ రిఫండబుల్. ఒకసారి కట్టిన తర్వాత అదైతే మళ్ళా రాదు. ఓకేనా. నాన్ రిఫండబుల్. ఎట్లాంటి సిట్యుయేషన్‌లో కూడా నీకు మళ్ళా మనీ అయితే ఇయ్యరు. ఓకేనా. సో, మంచి పేమెంట్ గేట్‌వేని యూజ్ చేసి ఆన్‌లైన్ పేమెంట్ అనేది చెయ్యు అని చెప్పి అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఫాలోగా అని చెప్పి మనకైతే ఇక్కడ ఇచ్చిర్రు. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే నువ్వు పేమెంట్ చేస్తావో అప్పుడు రిఫ్రెష్ గానీ, బ్యాక్ గానీ చేయదు. ఓకేనా. సో, రిఫ్రెష్ ఇన్ ద సెన్స్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళా బ్యాక్ వచ్చుడు, రిఫ్రెష్ చేసుడు అట్లాంటివి చేయొద్దు అని చెప్పి చెప్పిర్రు. అండ్ ఒక ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే కూడా బెస్ట్. ఒకసారి నువ్వు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్‌ని చెక్ చేసుకో. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్‌ని చెక్ చేసుకో. అండ్ దాని తర్వాత ప్రింట్ రిసిప్ట్ అనేది తీసుకో. ఎట్లా అంటే మనకి పోర్టల్‌కెళ్ళి సో, ఇక్కడ పోర్టల్ లోపల ఏమైనా టెక్నికల్ ఇష్యూస్‌కి సో, వాళ్ళైతే చెప్తారు. అండ్ ఈమెయిల్ అయితే ఇచ్చిర్రు మనకి. ఓకేనా. రిక్రూట్మెంట్@SCL అని చెప్పి ఒక రిక్రూట్మెంట్ ఐడీ అయితే ఇచ్చిర్రు ఈమెయిల్ ఐడీ. దానికి మనం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఈమెయిల్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత సో, మనకి ఎప్పుడైతే ఈ పేమెంట్ చేస్తావో దాని తర్వాత పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్ అయితే తీసుకోమని చెప్పి ఇక్కడ ఇచ్చిర్రు. ఓకేనా. సో, ఇది పేమెంట్ గురించి. అండ్ దాని తర్వాత పే అలౌస్ నీకేందంటే ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత 25,500 అయితే ఇస్తారు. దాని తర్వాత నీకు డిఎన్ఎస్ అలవెన్స్ గానీ, హౌస్ రెంట్ అలవెన్స్ గానీ ఇవన్నీ కూడా ఇస్తారు. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ లాంటియి. సో, ఇవన్నీ కూడా మనకి యాస్ ఎ పార్ట్ ఆఫ్ పే అండ్ అలవెన్స్ లోపల ఉన్నది. ఓకేనా. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మరి ఎంత ఏజ్ ఉండాలి అనే విషయానికొస్తే మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాల్సుంటది. 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాల్సుంటది. సో, ఎస్సీ, ఎస్టీకి అయితే 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటది. అండ్ దాని తర్వాత బీసీలకి 3 ఇయర్స్ అంటే 28 వరకి అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ అయితే 35 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. పీడబ్ల్యూడీ లోపల ఓబీసీ ఉంటే 13 ఇయర్స్ దాకా. అండ్ దాని తర్వాత పీడబ్ల్యూడీ లోపల ఎస్సీ ఆర్ ఎస్టీ ఉంటే 15 ఇయర్స్ వరకి. అంటే వీళ్ళు 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా ఉంటాయన్నట్టు. ఓకేనా. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 ఇయర్స్. సో, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. సో, ఇవన్నీ గూడా మనం అయితే సో, ఏజ్ రిలాక్సేషన్ అనేది చూసుకోవాల్సుంటది. తర్వాత మనకి సో, కట్ ఆఫ్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్‌సి దాంతోటి క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పి, కన్సిడర్ చేస్తారని చెప్పి ఇచ్చిర్రు. సో, ఇవన్నీ గూడా మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఇయ్యడం అయితే జరిగింది అబౌట్ దిస్ నోటిఫికేషన్. సో, మనం ఇంకా స్పెషల్‌గా మనం చూసుకోవాల్సిన థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే మనకి సో, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటది అని చెప్పి అయితే తెలుసుకోవాల్సుంటది. సో, మనం ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికొస్తే ఎగ్జామినేషన్ అనేది ఇట్లా ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఎగ్జామినేషన్ అనేది మనం ఇట్లా ఉంటది. సో, ఇక్కడ మనం జూసుకోవచ్చు. సో, ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికొస్తే ఇక్కడ జూసుకోవచ్చు మనకి సేమ్ స్కీమ్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్. ఓకేనా. మనకి పార్ట్ ఏ ఉంటది. అండ్ పార్ట్ బి ఉంటది. ఓకేనా. పార్ట్ ఏ ఉంటది. పార్ట్ బి అనేది మనకి ఉంటది. పార్ట్ ఏ లోపల, పార్ట్ బి లోపల మనం చూసుకుంటే 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఓకేనా. మొత్తం కలిపి సో, అంటే 2 పార్ట్స్ ఉంటాయి. 5 సెక్షన్స్ ఉంటాయి. 5 సెక్షన్స్ ఈచ్ సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ 20 మార్క్స్. మొత్తం ఎంత అంటే 100 మార్కులుంటాయి. సో, ఫస్ట్ సెక్షన్‌ల 40 ఓకేనా. సో, ఫస్ట్ పార్ట్ లోపల 40, సెకండ్ పార్ట్ లోపల 60 మొత్తం కలిపితే 100. సో, మనకి ఇక్కడ చూసుకోవచ్చు. పార్ట్ 1 ఓకేనా. పార్ట్ ఏ లోపల 20 మార్క్స్. పార్ట్ ఏ లోపల సెక్షన్ 1 లోపల 20 మార్క్స్.
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటది. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ గురించి కొంచెం కొన్ని క్వెషన్స్ అడుగుతారు. 20 మార్క్స్ అయితే ఉంటాయి దానికి. 20 క్వెషన్స్ అయితే ఉంటాయి. అండ్ సో, 20 మార్క్స్ 20 క్వెషన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అబిలిటీ‌ల 20 క్వెషన్స్ అయితే ఉంటాయి. అండ్ దాని తర్వాత ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ లోపల 20 క్వెషన్స్ అయితే ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ లోపల 20 క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, ఇది ప్యాటర్న్ మనకి 2 అవర్స్ 40 మినిట్స్ అయితే ఇస్తారు. ఓకేనా. సో, మొత్తం 100 క్వెషన్స్‌కి గాను మనకి 2 అవర్స్ 40 మినిట్స్ అయితే టైం అయితే ఇస్తారు ఫర్ రైటింగ్ ఎగ్జామినేషన్. ఓకేనా. సో, ఇది మన నోటిఫికేషన్. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ జేయరి. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ నేను రిప్లై ఇయ్యడానికి ట్రై చేస్తా. అండ్ దాంతో పాటుగా మనకి దీని గురించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఏదైతే సెమీ కండక్టర్ లాబొరేటరీ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి ఆన్ 27థ్ అంటే ఈరోజే. సో, మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా అని చెప్పి కింద కామెంట్ జేయరి. సో, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్. ఎప్పుడైతే ఆ కామెంట్ వస్తదో నేను ఈ వీడియో అయితే చేయడానికి రెడీగా ఉన్నా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్ అయిందనుకుంటున్నా. ఒకవేళ నీకు యూజ్ కాకపోతే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయి. హూ హాస్ డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ ఇంట్రెస్టెడ్ టు డూ జాబ్ ఇన్ సెమీ లాబొరేటరీ. సో, ఓకేనా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.